నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4 సినిమాల మధ్య జరుగుతున్న అసలైన బాక్సాఫీస్ పోరును చూద్దాం. థియేటర్లలో ఒకేసారి రిలీజ్ అయిన ఛాంపియన్, ఈషా, దండోరా, శంబాలా ఈ 4 సినిమాలు 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయి, 5వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరో, అసలు ఏ సినిమా లీడ్లో ఉండో. ముందుగా ఛాంపియన్ సినిమాతో మొదలు పెడదాం. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనమున్నా కథనం కొంచెం నెమ్మదిగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. అయినా సరే యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా దాదాపు 6.9 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఛాంపియన్ 4వ రోజున వర్కింగ్ డే డ్రాప్ ఎదుర్కొంది. అయితే 5వ రోజు వచ్చేసరికి, అంటే ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత కూడా సినిమా పూర్తిగా పడిపోలేదు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఛాంపియన్ సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1.05 కోట్ల నుంచి 1.15 కోట్ల గ్రాస్ మధ్యలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 70 లక్షల వరకు రావడం విశేషం. ఓవర్సీస్లోనూ కొద్దిగా హోల్డ్ కనిపించింది. మొత్తంగా 5 రోజులు పూర్తయ్యేసరికి ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 9 కోట్లకు దగ్గరగా చేరింది. భారీ టార్గెట్ ఉన్న సినిమా కాకపోయినా స్టడీ రన్ కొనసాగించడం ఛాంపియన్కు బలమవుతోంది. ఇప్పుడు ఈషా సినిమాపైకి వస్తే, ఈ సినిమా స్టార్టింగ్ నుంచే డీసెంట్ బస్తోనే రిలీజ్ అయింది. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటం, టీజర్ మరియు ట్రైలర్తో మంచి క్యూరియాసిటీ క్రియేట్ కావడం వల్ల ఓపెనింగ్స్ ఓకే రేంజ్లో వచ్చాయి. మొదటి 3 రోజుల్లో ఈషా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 4.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 4వ రోజు కాస్త డ్రాప్ వచ్చినా 5వ రోజు మాత్రం హారర్ సినిమాలకుండే వీకెండ్ అడ్వాంటేజ్ కొంతవరకు కలిసి వచ్చింది. 5వ రోజు ఈషా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 85 లక్షల నుంచి 95 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో నైట్ షోలు బాగానే నడవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. 5 రోజుల్లో కలిపి ఈషా సినిమా మొత్తం గ్రాస్ సుమారు 5.1 కోట్ల నుంచి 5.2 కోట్ల మధ్యలో నిలిచింది. పెట్ట సినిమా కాకపోయినా కంటెంట్ బేస్డ్ సినిమాగా ఈషా తన స్థాయిలో ఓకే అనిపించుకుంటోంది. ఇక దండోరా సినిమా విషయానికి వస్తే, రిలీజ్కు ముందు వివాదాలు, హీరో చేసిన కామెంట్స్ వల్ల ఈ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువగా వచ్చింది. ఆ పబ్లిసిటీ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. మొదటి రోజు అంచనాల కంటే మెరుగైన నంబర్స్ నమోదయ్యాయి. అయితే కథ బేస్డ్ సినిమా కావడం, మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం వల్ల వీకెండ్ తర్వాత డ్రాప్ కనిపించింది. మొదటి 4 రోజుల్లో దండోరా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 3.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక 5వ రోజు వచ్చేసరికి సినిమా వర్కింగ్ డే ప్రభావాన్ని ఎదుర్కొంది. 5వ రోజు దండోరా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 55 లక్షల నుంచి 65 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం కలెక్షన్స్ వచ్చాయి. 5 రోజులు పూర్తయ్యేసరికి దండోరా సినిమా మొత్తం గ్రాస్ సుమారు 4.2 కోట్లకు చేరుకుంది. కంటెంట్ నచ్చిన వర్గం నుంచి మంచి టాక్ ఉన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు 4ంటిలో హాట్ టాపిక్ అయిన శంబాలా సినిమా దగ్గరికి వస్తే, ఈ సినిమా మొదటి రోజు చాలా రోజుల తర్వాత కొన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డ్స్తో నడవడం ట్రేడ్ని సర్ప్రైజ్ చేసింది. మిస్టరీ, హారర్ బ్యాక్డ్రాప్, విలేజ్ సెటప్, కొత్తదనమున్న కథనం వల్ల ఆడియన్స్ క్యూరియాసిటీ బాగా వర్క్ అయింది. మొదటి 4 రోజుల్లో శంబాలా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 5 కోట్ల గ్రాస్కు దగ్గరగా వచ్చింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు, బి సెంటర్లలో ఈ సినిమా మంచి పట్టు సంపాదించింది. ఇక 5వ రోజు కూడా శంబాలా సినిమాకు హోల్డ్ కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 5వ రోజు శంబాలా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 1.2 కోట్ల నుంచి 1.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది మిగతా 3 సినిమాలతో పోలిస్తే బిగ్గెస్ట్ 5th డే ఫిగర్ అని చెప్పాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి శంబాలా సినిమా మొత్తం గ్రాస్ సుమారు 6.2 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇప్పుడు అసలు ప్రశ్న, 5వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు? ఈ 4 సినిమాల్ని పోల్చితే క్లియర్గా శంబాలా సినిమా 5వ రోజు బాక్సాఫీస్లో లీడ్లో నిలిచింది. దాని తర్వాత ఛాంపియన్ 2వ స్థానంలో ఉంది. ఈషా 3వ స్థానంలో ఉండగా దండోరా 4వ స్థానంలో నిలిచింది. 5వ రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే శంబాలా గ్రేటర్ దాన్ ఛాంపియన్, గ్రేటర్ దాన్ ఈషా, గ్రేటర్ దాన్ దండోరా అన్న ఆర్డర్ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే 5వ రోజు నాటికి శంబాలా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తోంది. ఛాంపియన్ స్టడీగా నడుస్తోంది. ఈషా తన జానర్కి తగ్గట్టు పర్వాలేదనిపిస్తోంది. దండోరా మాత్రం కంటెంట్ నచ్చిన వారికే పరిమితమైంది. రాబోయే రోజుల్లో వర్కింగ్ డేస్లో ఏ సినిమా ఎంతవరకు నిలబడుతుందో అనే దానిపై ఫైనల్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఇప్పటి వరకు మాత్రం 5వ రోజు కలెక్షన్స్ కింగ్గా శంబాలా సినిమా స్పష్టంగా గెలిచిందని చెప్పొచ్చు.